శ్రీ సాయిరాం. నా పేరు శ్రీకాంత్. నా భార్య పేరు దివ్య. నా పిల్లల పేర్లు శౌర్య, సాత్విక అండి. నేను అసలు స్వామి పట్ల నెగెటివ్ ఫీలింగ్‌తో ఉండేవాడిని. నేను హైదరాబాద్‌లో చదువుకున్నాను. నాకు 9థ్ వరకు అక్కడే చదువుకున్నాను. అయితే అక్కడ నా ఫ్రెండ్స్ ప్రభావము, నా చుట్టుపక్కల వాళ్ళు, నాకు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈయన స్వామ కొంచెం నెగెటివ్‌గా చెప్పడంతో నాకు ఆ ఫీలింగ్‌తోనే ఉండేవాడిని. అయితే 9థ్ తర్వాత మేము ఈ ఊరికి వచ్చేద్దామని మా నాన్నగారు ఇక్కడ డిసైడ్ అయిన తర్వాత ఒకసారి పుట్టపర్తి వెళ్దాం. అసలు ఆ పుట్టపర్తి తెలీదు. ఆ స్వామి గురించి అంతకంటే తెలీదు నాకు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దర్శనం కూడా జరుగుతుందో లేదో, అంతమందిలో నాకు వస్తుందో లేదో అనుకుంటే సెకండ్ లైన్ నుంచే ఆయన్ని దర్శనం చేసుకోగలిగాను. అది నా ఫస్ట్ స్వామితో ఉన్న అనుభవం అది. ఆ తర్వాత నాకు స్వామి పట్ల పాజిటివ్ పెరగడానికి కారణం అది మళ్ళీ బతకడమే. ఎందుకంటే దాదాపుగా అందరూ అయిపోయింది, ఇంకా ఒక లైఫ్ లేదు అన్న తర్వాత మా అమ్మ అలా లేచి తిరిగింది అంటే అది స్వామి దయే. అదే నన్ను నిలబెట్టింది. ఆ స్వామి మీద రూట్‌లోకి రావడానికి ఇంకెవరు ఎన్నన్నా నేను పట్టించుకోలేదు. దాని గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత నెగెటివ్‌గా చాలామంది చెప్పారు గానీ, నేనిక దాని గురించి పట్టించుకోలేదు. ఇంకోటి సర్వీస్ వచ్చేసి మా బాబాయ్ స్వామి కార్యక్రమాల్లో తిరుగుతుంటారు. ఆయన తిరుగుతుంటే ఆయనతో పాటు ఆయన ఏదైనా ఇది చేయమంటే అది ఆ సర్వీస్‌లో వెళ్ళి ఆ సర్వీస్ కంప్లీట్ చేస్తూ ఉంటాను. అంటే ఏది చెప్తే అది నిబద్ధతగా చేసేసి వస్తాను. తర్వాత నాకున్న స్వామితో ఉన్న అనుభవం రీసెంట్‌గా ఒకటి జరిగిందండి. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. కందుకూరు అని మా పక్క ఊరు. ఆడ క్యాంపెయినింగ్ వెళ్తున్నాను, తిరిగి వస్తున్నానో కూడా నాకు ఐడియా లేదు. చిన్న కళ్ళు తిరిగి పక్కన పంట కాలువలు ఉంటాయి కదండీ! దాంట్లో పడిపోయాను. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ నీళ్ళల్లోనే ఉండిపోయాను. ఎలా లేచి బయటికి వచ్చానో, ఎలా ఫోన్ పనిచేసిందో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. ఆ పని చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెండే 2 కాల్స్‌కి పనిచేసిందండి నా ఫోన్. ఒకటి మా ఇంట్లో ఉన్న మా బాబాయ్‌కి, రెండోది అంబులెన్స్‌కి. ఆ 2 నన్ను ఆ స్వామే. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. పని చేయకుండా పోయింది. నాకు ఆ స్వామి ఆ టైంలో ఆ అవకాశాన్ని నాకు కల్పించారు. ఆయన దయ వల్ల నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. సరే ఆపరేషన్ చేయించుకున్నారు. అక్కడే దాదాపుగా ముందు వెనక కూడా ఒక 10 మంది చనిపోయారండి. ఆయన దయ వల్లే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం ఆ బాబానే. నాకున్న రీసెంట్ అనుభవం ఇది. నా పిల్లల విషయంలో కానీ, ఈవెన్ నా కుటుంబంలో ఏదైనా ఆయన ఎలా చెప్తే అలా. సరే కొన్ని వినకపోయినా మాత్రం ఆయన మాటే నాకు శాసనం. ఆయన ద్వారానే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇవాళ నాకు జీవితం ఇచ్చింది కూడా ఆయనే. ఒకానొక టైంలో నేను చదువుకుంటానా అని కూడా డౌట్ నాకు కలిగింది. ఇవాళ చాలా చక్కగా చదివి ఉద్యోగం చేసుకుంటున్నానంటే ఆ భగవంతుడి దయ వల్లే అండి. అది నాకున్న అనుభవం. స్వామి ఉన్నప్పుడే పుట్టపర్తి వెళ్ళాను. తర్వాత క్యాంటీన్‌లో సర్వీస్ కూడా చేశానండి. 10 డేస్ అండి. ఒక క్యాంటీన్‌లోనే చేశానండి. ప్రతి సమ్మర్‌కి వెళ్తూనే ఉంటామండి. వీలున్నప్పుడల్లా వెళ్తూనే ఉంటాను. స్వామి మహానగర సంకీర్తనలో పులిహార పంచడము, తర్వాత మెడికల్ క్యాంప్‌లో పేర్లు రాయడం కానీ, తర్వాత నారాయణ సేవలో అమృత కలశాలు పంచడము ఇట్లాంటివి చేశాను. తర్వాత మందిరం యొక్క డెకరేషన్ నేను చేస్తూ ఉంటాను. గ్రామ సేవల్లో ఇట్లా మెడికల్ క్యాంపు జరిగితే అక్కడికి వెళ్ళి సర్వీస్ చేశానండి. అక్కడ పేర్లు రాయడము ఆ సర్వీస్ చేశాను. తర్వాత పశువుల క్యాంపు కూడా ఒకసారి ఇక్కడ దగ్గరలో జరిగితే అక్కడికి కూడా వెళ్ళి లైన్‌లో నుంచోబెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం అట్లాంటివి అవకాశం ఇచ్చిన ఆ బాబాకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సాయి.